దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 28 అధ్యాయం 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. చూడండి, దేవాది దేవుడైన యెహోవా తన భక్తులైనటువంటి వారందరికీ, తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరికీ ఎన్నోసార్లు కొన్ని సందర్భాల్లో ఆయన నిబంధనలు చేశారు, వాగ్దానాలు చేశారు, ప్రమాణాలు చేశారు. మరి దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ యొక్క నిబంధనలో ఆయన నిలిచి ఉన్నారు. ఆ ప్రమాణములు నెరవేర్చేవారుగా, ఆ వాగ్దానములను నెరవేర్చేవారుగా ఆయన ఉన్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాముతో ఆయన చేసినటువంటి నిబంధన, ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణము నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగే దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన దావీదుకు అతని సంతానానికి ఎంతో గొప్పగా స్థిరపరిచారు. అలాగే నోవాహుతో ఆయన చేసినటువంటి నిబంధన ఇప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగే ఇంకా అనేక మంది భక్తులతో దేవుడు చేసిన వాగ్దానాలు, నిబంధనలు ఎన్నో ఉన్నాయి. అవన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాటిని ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ప్రజలుగా మనము దేవుని యొక్క మాటల్లో ఏ మాట కూడా నిరర్ధకము కానేరదని విశ్వసించేవారిగా ఉండాలి. అయితే మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో మనకి వాగ్దానాలను, ప్రమాణాలను, నిబంధనలను చేస్తూ ఉంటారు. కానీ వాటిని వారు మరిచిపోతారు. అయితే దేవుడు అలా కాదు. ఆయన వాగ్దానం చేశారంటే ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా, ఆయన నీతో చెప్పినది నెరవేరే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము కూడా విడువరు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి పవిత్రపరచండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను మీరు తొలగించి స్వస్థపరచండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నివ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. నీ కృపచేత వారిని నడిపించండి. నీ దయచేత వారిని నడిపించండి. నీ కృపా కనికరములను వారికి దయచేయండి. అయ్యా తండ్రి, నాయన ఎటువంటి సమస్యల్లో నీ బిడ్డలు పడి ఉంటున్నారో చూస్తున్న దేవుడు కనుక పైకి లేవనెత్తండి. విడిపించుటకు, రక్షించుటకు నువ్వు సమర్థుడు కనుక యేసునామములో ఇప్పుడే వారి సమస్యల నుంచి వారి విడుదల పొందుకొందురుగాక తండ్రి. వారిని బలపరచండి నాయన. అయ్యా తండ్రి, నీ వైపు తిరిగి ఏదైతే మొర్ర పెడుతున్నారో ఆ మనకి జవాబు దయచేయండి. దినమంతా వారిని, వారి కుటుంబాన్ని మీ రెక్కల కింద క్షేమంగా భద్రపరచమని సమస్తం నీకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.